మా బల్లార్లో వాటర్ ఫాల్స్ ఉందంట భయ్యా. బల్లారి దగ్గర వాటర్ ఫాల్స్ ఉందంటే ఎడార్లో చెరువులు ఉన్నట్టు, దుబాయ్ లో మంచు కురిసినట్టు చాలా వింతగా అనిపించింది. కానీ మా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ చూపిస్తానని ఫిక్స్ అయ్యాడు భయ్యా. మా ఫ్రెండ్ మెడికల్ లో వర్క్ చేస్తాడు భయ్యా. సండూర్ అనే ఊరు వైపు వెళ్తున్నాను, వెళ్లే దారిలో వాటర్ ఫాల్స్ ఉంటాయి చూపిస్తానంటే ఇలా ఉరుక్కుంటూ వచ్చేసాను. ఇంక ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఎంతమంది కరెక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు? ఇలా సైన్ బోర్డ్స్ ఉన్నా గానీ చాలా మంది ఫాలో అవ్వరు భయ్యా. స్పీడ్ లిమిట్ 40-50 అని రాసున్నా గానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన స్పీడ్ లో నడుపుతూ ఉంటారు. ఇంకా హెల్మెట్ అయితే అసలు పెట్టుకోరు భయ్యా. బైక్ లో ఇద్దరు ఉన్నప్పుడు బండి నడిపేటోడు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటాడు. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే మన సేఫ్టీకే మంచిది భయ్యో. మా ఫ్రెండ్ వాటర్ ఫాల్స్ చూపించే ముందు తన వర్క్ కంప్లీట్ చేసుకుందాం అన్నాడు. ఇంకా నేను ఓకే చెప్పాను కదా అని మామూలు వెయిటింగ్ చేయలేదు భయ్యా. బోరుగొట్టి లిటిల్ ఆర్ట్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. మా బల్లారి సైడ్ వాటర్ ఫాల్స్ అంటేనే ఇంత ఎగ్జైట్ అయి వచ్చేసాను భయ్యా. కానీ మా వాడు ఇంత వెయిటింగ్ చేపిస్తాడని అస్సలు అనుకోలేదు అనుకోండి. ప్రస్తుతానికైతే తోర్నగల్ దగ్గర ఉన్న వడ్డు అనే విలేజ్ లో ఉన్నాను భయ్యా. ఇక్కడ నుంచి సండూర్కి ఇంకా 35 కిలోమీటర్లు. మొత్తానికి బల్లారి నుంచి సండూర్కి అయితే 53 కిలోమీటర్లు. సండూర్కి పోయే దారిలో ఉందంట భయ్యా వాటర్ ఫాల్స్. మొత్తానికి మా ఫ్రెండ్ అయితే అన్ని పనులు ముగించేసుకున్నాడు. వెయిటింగ్ చేసి హెడ్ ఏక్ వచ్చేసిందని టీ తాగుతున్నాం. ఇంకా వెయిటింగ్ చేయటాలు లేవు భయ్యా, డైరెక్ట్ గా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసేయటమే.